హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పాలకూర చికెన్. దానికి కావలసిన ఐటమ్స్ 2 టమాటోస్, 3 ఆనియన్స్, 4 చిల్లీస్, హోల్ మసాలాస్, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల మసాలా, కారం, పసుపు, చెక్క, లవంగ, ఏలక్కాయలు. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 గ్లాస్ వాటర్స్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత చక్కెర. కాసేపు బాగా మరగనియాలి. మరగనిచ్చిన వాటర్లో పాలకూర ఉడకనియాలి. ఒక 2 minutes ఉడకనిచ్చి పాలకూరని 2 minutes దాకా పాలకూరని బాగా ఉడకనియాలి. ఇంకొక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఐస్ క్యూబ్స్ వాటర్. ఆ ఐస్ క్యూబ్స్ వాటర్లో పాలకూర వేసుకోవాలి. ఒక 2 minutes దాకా పాలకూరని బాగా ఉంచాలి. దాంట్లో ఉంచిన పాలకూరని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి. పాలకూర, తగినంత కొత్తిమీర, 4 మిర్చీలు వేసుకొని తగినంత కొత్తిమీర 4 ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 spoons ఆయిల్స్ వేసుకోవాలి. మరిగిన ఆయిల్లో లవంగ, చెక్క, ఏలక్కాయలు వేసుకోవాలి. వేసి కాసేపు బాగా వేయించాలి. అవి వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. వేసి 5 minutes 10 minutes దాకా అవి ఎర్రగా అయ్యేదాకా ఆనియన్స్ వేసాక 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. వేసాక రైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మనం వేయించాలి ఆనియన్స్ని. లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని లైట్ బ్రౌనిష్ కలర్లో వేయించాక మనం కట్ చేసుకు పెట్టుకున్న టమాటోస్ని వేయించి బాగా ఫ్రై చేయాలి. టమాటోస్ మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అవి 2 minutes దాకా బాగా ఉడకాలి. ఉడికిన దాంట్లో
హోల్ మసాలాస్ కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలపాలి. అవి బాగా కలుపుకోవాలి. కలిపిన దాంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి బాగా కలపాలి. కలిపాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగుని కలిపాక 2-3 మినిట్స్ దాకా ఉడకనియాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆ పేస్ట్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ వేసాక ఒక 3-5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. కలిపిన దాంట్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాక కొంచెం చక్కెర వేసుకోవాలి. దాన్ని బాగా ఉడకనియాలి. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ దాకా బాగా ఉడకనియాలి. దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేయాలి. వావ్, సూపర్! ఇదే ఫస్ట్ టైం వాయిస్ రికార్డ్ ఇవ్వడం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.